ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తయారవుతుంది అని అంటే నారావారి నరకాసురు పాలన అన్నది ఆంధ్రప్రదేశ్లోన ఏ జిల్లాలో చూడనివ్వండి, ఎక్కడ చూడనివ్వండి, మహిళల మీద విపరీతమైన దాడులు అన్నవి జరగటం మనం చూస్తున్నాం. ఈరోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వాడి దాష్టికాన్ని చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, ఆ హర్షవీణ అన్న అమ్మాయి పూలు కొనుక్కోవడానికి పూల మార్కెట్కి వెళ్తే ఆ పూల మార్కెట్లోన తాటంశెట్టి నాగేంద్ర అంట, ఈ అరవ శ్రీధరు ఇద్దరూ కలిసి జనసేన మోక వెళ్ళి ఆ అమ్మాయి మీద దాడి చేయటం, కానీ పోలీసులు లాఠీలను తీసుకొని పోలీసులు లాఠీలతోటే ఆ అమ్మాయి మీద హత్యాయత్నం చేయడం, కానీ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోన? ఒక మహిళ మీద, ఒక దళిత మహిళ మీద, ఒక దళిత గవర్నమెంట్ ఉద్యోగస్తురాల మీద పంచాయతీరాజ్ శాఖ ఎవరైతే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారో, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు శాఖలో పనిచేస్తున్న అమ్మాయి, ఒక దళిత మహిళ. ఆ అమ్మాయి ఏదైతే ఈ అరవ శ్రీధరు ఆ అమ్మాయిని మోసగించి నమ్మబలికి ఆ అమ్మాయిని 5 సార్లు ఆ అమ్మాయికి అబార్షన్లు చేయించడమే కానీ, ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడమే కానీ, అన్ని రకాలుగా ఆ అమ్మాయిని సర్వనాశనం చేసి ఈరోజు ఆ అమ్మాయి గోడుని వెళ్ళబుచ్చుకోవడానికి రోడ్డు మీదకి వచ్చి నన్ను ఇంత దారుణంగా మోసం చేశాడు ఈ అరవ శ్రీధరు అన్న వ్యక్తి అని చెప్పి బయటకు వచ్చి చెప్పి ఆ అమ్మాయి పోరాటం ఒకటి చేస్తుంటే, ఈరోజు ఆ అమ్మాయిని చంపడానికి ఈ జనసేన మొక చూస్తుందే. ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొంటున్నాయి. ఈరోజు మహిళలకు ఎక్కడ భద్రత ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాలనలోకి వచ్చినా కానీ మహిళల మీద విపరీతమైన దాడులు అన్నవి జరగడం అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అలవాటైపోతుంది. గతంలో కూడా మనం చూసాం. చింతమనేని ప్రభాకర్ వనజాక్షిని, ఒక ఎంఆర్ఓని ఇసుకలో వేసి ఏ రకంగా ఆ రోజు చుట్టూ ప్రజలందరూ చూస్తుండగా ఆ రోజు ఒక ఎంఆర్ఓ మీద ఏ రకంగా మహిళ మీద దాడి చేశాడో, ఒక మహిళ ఉద్యోగం ఇస్తున్న మీద దాడి చేశాడో ఈ ఆంధ్ర రాష్ట్రం చూసింది. ఈరోజు ఈ అరవ శ్రీధరు నడి రోడ్డు మీద ఈ రకంగా ఆ అమ్మాయి మీద దాడి చేయడం అన్నది అసలు ఇది స్వర్ణాంధ్రప్రదేశా లేకపోతే ఏ ఆంధ్రప్రదేశ్ అని దీన్ని మనం అనుకోవాలి? అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మనం చూడొచ్చు దీన్ని. ఇంత దారుణమైన పరిస్థితుల్ని రాష్ట్రంలో నెలకొల్పిస్తున్నారు. ఈరోజు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం పిఠాపురంలోన ఒక దళిత మహిళ మీద జనసేన నాయకులు దాడి చేస్తే దానికి కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఆ హర్షవీణ అన్న అమ్మాయిని పోలీసులే పక్క నుండి లాఠీలు అందించి ఆ అమ్మాయిని కొట్టిస్తున్నారా? ఆ అమ్మాయి మీద దాడి చేయిస్తున్నారా? ఆ అమ్మాయి మీద హత్యాయత్నం చేయిస్తున్నారా? ఆ తాటంశెట్టి నాగేంద్ర అన్నవాడు కానీ, ఈ అరవ శ్రీధర్ అన్నవాడు కానీ అలా కొడుతుంటే పోలీసులు వెంటనే వాళ్ళ కాలు ఇరగొట్టి వాళ్ళని మూల కూర్చోబెట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సలాములు కొడుతూ ఈరోజు ఒక మహిళ మీద నడి రోడ్డు మీద దాడి చేస్తున్నా కానీ వాళ్ళ మీద ఒక కేసు లేదు. వాళ్ళని సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, మన అమ్మ హోంమంత్రి అనితమ్మ కానీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఈరోజు కూడా లేవు. ఒక మహిళ మీద నడి రోడ్డు మీద దాడి జరుగుతుంటే కనీసం స్పందించే వాళ్ళే లేరు ఈ రాష్ట్రంలోన. అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ఈ రాష్ట్రంలో? అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఇంత దారుణమైన పరిస్థితుల్ని నెలకొల్పుతున్నారని అంటే, గతంలో మనం చూసాం ఎలక్షన్ టైంలోన ఇదే పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి ఓటేయండి, నన్ను గెలిపించండి, మహిళలందరికీ నేను రక్షణ కల్పిస్తాను అని చెప్పి ఓకే పోనకు వచ్చినట్టు ఊగిపోయి 2 యాప మండలే తక్కువ అంతగా ఊగిపోయినాడు. ఎంత ఊగిపోయినాడో ఈరోజు కూడా మనం చూడొచ్చు. అంత ఊగిపోయిన వ్యక్తి 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రశ్నించడే, మాట్లాడరే? ఆ అమ్మాయి కేసు పెట్టి హలో లక్ష్మణ అని చెప్పి
సీఎం గారికి లేఖ రాసింది, డిప్యూటీ సీఎంకి లేఖ రాసింది, ఎస్పీకి లేఖ రాసింది, స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఏ రకంగా ఆ అబ్బాయి గోడు పెట్టుకున్నా కానీ ఎవ్వరు స్పందించకపోతే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు కేసు నమోదు చేసుకోండి అని అంటే అప్పుడు కేసు నమోదు చేశారు. అంతవరకు ఆ అమ్మాయి కేసు పెడితే కేసు కూడా నమోదు చేసుకునే పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రం లేదు. ఇంత దారుణంగా జరుగుతుంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ కేసు కూడా ఏంటి, వీళ్ళకి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఒక నెంబరే ఈ తాటంశెట్టి నాగేంద్ర అన్నవాడు. ఆ మహిళకి న్యాయం చేయాల్సింది పోయి తిరిగి ఆ మహిళను చంపాలని చూస్తారా? ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలోన పాలన కొనసాగుతుంటే సీఎం గారు నోరు ఇప్పి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే. డిప్యూటీ సీఎం నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే. ఎలాగ డిప్యూటీ సీఎం ఈయన, ఎలా డిప్యూటీ సీఎంగా ఈయన కొనసాగుతారు? నడి రోడ్డు మీద మహిళ మీద ఇలాంటి అరాచకాలు చేస్తున్నారే. ఇంత దారుణమైన పాలన ఏ రోజు చూసింది లేదు. ఇలాంటి దాష్టికాల్ని ఆపకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రోడ్డు మీదకు వస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలి. మీరు ఒక కమిటీ వేశారు, ఆ కమిటీలో ఏం నిర్ధారణ చేశారు, ఆ మహిళకి ఏం న్యాయం చేస్తున్నారన్నది తక్షణమే మీరు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 నెలల కాలం పూర్తా వస్తుంది మీరు కమిటీ వేసి. కమిటీలో మీరేమి నిర్ధారించారు? మీ స్పందన ఏంటి? మేము ప్రశ్నిస్తాము, మేము కడిగేస్తాము, మేము ఊగిపోతాము అని అన్నారు కదా. వచ్చి సమాధానం ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు వెళ్ళి మీరు ప్రచారం చేసి మీరు సీట్ ఇచ్చిన గెలిపించిన ఎమ్మెల్యే అరవా శ్రీధరు ఆడి దాష్టికాలు చూస్తుంటే ప్రజలకి భయాందోళనలోకి వెళ్తున్నారు ప్రజలు. మీరు వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి. మీరు వేసిన కమిటీలో ఆమెకేం న్యాయం చేస్తున్నారో తెలియజేయాలి. ఆ అరవా శ్రీధర్కి ఏ రకంగా మీరు బుద్ధి చెప్తున్నారో తెలియాలి. ఆ తాటంశెట్టి నాగేంద్ర అన్న వ్యక్తి ఒక మహిళ మీద చేసుకోవడానికి ఆయనకి ఎంత ధైర్యం ఉంటే నడి రోడ్డు మీద మహిళ మీద చేసుకుంటాడు. వాడికి తగిన బుద్ధి చెప్పే విధంగా జనసేన ఏం చేస్తుందన్నది తక్షణమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాలి. తెలియపరచకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మిమ్మల్ని వదిలేదే లేదు. ఆ హర్షవీణకి న్యాయం జరిగిందాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాను.